ఆపరేషన్ సింధూర్తో దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదన్న సంకేతాలు పంపారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు పాకిస్తాన్ ప్రజలు అలాగే సైనిక స్థావరాలపై ఎప్పుడూ దాడులు జరపకుండా ఎంతో సంయమనంతో నరేంద్ర మోడీ వ్యవహరించారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై యుద్ధానికి భారత భద్రతా బలగాలు పెట్టుకున్న పేరు. ఆపరేషన్ సింధూర్తో అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేదే లేదని పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టిగా బదులిచ్చింది భారతదేశం. వాస్తవానికి పెహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ భారత్లో లేరు. సౌదీ అరేబియా యువరాజు ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. అయితే పహల్గాం ఉగ్రదాడి గురించి సమాచారం అందిన వెంటనే సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. హుటాహుటిన భారత్కు చేరుకున్నారు. అంతేకాదు భారత భూభాగంపై కాలు మోపగానే రంగంలోకి దిగారు. విమానాశ్రయంలోని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు కీలక మంత్రులు సమావేశమయ్యారు. సంఘటన జరిగిన తీరు గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పహల్గాం దాడికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహంతో రగిలిపోయారు. ఇందుకు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా తొందరపడలేదు. పహల్గాం దాడి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన భావించారు. ఇది ఆయన విశాల దృక్పథానికి చిహ్నంగా భావించవచ్చు. ఇందులో భాగంగా ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంతో భారత్ ఎంతగా నష్టపోతుందో వివరించారు. పహల్గాం దాడి ఒక్కటే కాదు, గత కొంతకాలంగా భారత భూభాగాలపై ఉగ్రవాదులు ఎలా విరుచుకుపడుతున్నారో, ఎలా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారో అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రధాని ఆవేదనతో అన్ని రాజకీయ పార్టీలు ఏకీభవించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశం అధికారమిచ్చింది. ఇంకేముంది, భద్రతా బలగాలు ఫుల్ యాక్షన్లోకి దిగాయి. మే నెల 7వ తేదీన అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని భారత భద్రతా బలగాలు మొత్తం 24 క్షిపణి దాడులు మొదలెత్తాయి. భారత బలగాల దెబ్బకు ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. అయితే భారత బలగాలు ఎక్కడ పాకిస్తాన్ ప్రజలను లేదా పాకిస్తాన్ సైనిక స్థావరాలను కానీ లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్తో ఫ్యూజులు ఎగిరిపోయిన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు, అంటే సామాన్య ప్రజలపై అన్నమాట. అయితే పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మెరుగుపరుచుకుంది. ఈ వ్యవస్థ సాయంతో పాకిస్తాన్ డ్రోన్ల దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. అంతేకాదు సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటన్నింటికి తోడు కాల్పుల విరమణ బృందానికి భారత్ కట్టుబడింది. 2 దేశాల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు. వాస్తవానికి ఇది ఎవ్వరూ ఊహించని విషయం. అయితే ట్రంప్ పట్ల గౌరవభావంతో భారత్ వెంటనే పాకిస్తాన్పై కాల్పులకు ఫుల్ స్టాప్ పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందానికి 100% కట్టుబడింది.